చూపించా, నీదే కులము అని చెప్పి అడిగా, ఇంతవరకు సమాధానం లేదు. కానీ బీసీలని మొక్క పెడుతూ వస్తున్నాడు. నేను చెప్తున్నాను, ఈ రోజు అక్క ఉంది బోయ శాంతమ్మ, నేను చెప్తున్నాను, నువ్వు యాదవంటున్నావు, నేను సర్టిఫికేట్ చూపించా. నువ్వు మరాఠీ ఓసీ అని చెప్పేసి నేను సర్టిఫికేట్ చూపించా. నీకు దమ్ముంటే, కాదు నేను మరాఠీ కాదు యాదవ్ అని చెప్పి దమ్ముంటే చూపించు. మతం మీద చేసే నీది ఒక బతికేనా, మీది ఒక రాజకీయమేనా అడుగుతున్నాను. ఒక దేశ ప్రధాని 20 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, చేసింది చెప్పుకోలేక కులం మీద రాజకీయాలు చేస్తున్నారు. నువ్వు యాదవ్ అని నిరూపించు, నేను రాష్ట్రంలో నేను రాజకీయాలు మానేస్తానని చెప్పేసి దొంగ సర్టిఫికెట్లు దొంగ బతుకులు బతకడానికి ఢిల్లీ నుంచి రావాలా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ రోజు ఒక్క కేతిరెడ్డిని, మీ కేతిరెడ్డిని ఎదుర్కోవడానికి హీరోయిన్లు వస్తున్నారు, నలుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు, బట్టలిప్పి చూపిస్తున్నారు, బట్టలు ఇస్తామంటున్నారు. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను, నేను నమ్ముకున్నది జనాన్ని నమ్ముకున్నాను. 5 సంవత్సరాలు దగ్గర 18 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను దాని ముదిగిప్ప నాకు ఎల్లప్పుడూ కూడా అండగా నిలబడింది. ఎంతో మంది నాయకులు చేశారు, నాయకులు వచ్చారు పోయారు, కానీ కార్యకర్త అనేవాడు నిత్యం నాతో ఖచ్చితంగా తగిన బుద్ధి ఈ ఓటు రూపంలో తెలియజేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీ ఊర్లో ఎవడైనా కానీ లీడర్లను కొనుక్కోవాలని కానీ ఇంకో పద్ధతిలో ఇస్తే ఆ కార్లు బద్దలు కావాలి, వాళ్ళకు ఢిల్లీ నుంచి వచ్చి మమ్మల్ని మా మీద ఏం రాజమాయిషి అని చెప్పేసి తెలియజేసుకుంటారు. ఒకడు వాళ్ళ తాతగారు తండ్రి ప్రెసిడెంట్ అంట, తాతగారు తండ్రి ప్రెసిడెంట్ బ్రోకర్ పని మీ బతుకులు లెక్కేసుకొని చెప్తున్నా, లెక్క ఖచ్చితంగా సరి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజలకు అందరికీ అండగా ఉందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈ 10 రోజులు కూడా ఎంతెంతో మంది వస్తారు, ఏదేదో విధంగా కుయత్తులు చేస్తారు, 20-30 వేల ఆశ చూపుతూ ఉంటారు. కానీ మన బంగారు లాంటి జీవితం నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ, వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచంలో ఇలాంటి తప్పట్లందరినీ కూడా ఏరిపారేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాబోయే ఎలక్షన్స్ లో మన మండలం నుంచి అత్యధిక మెజార్టీని తీసుకోవడానికి ఎమ్మెల్యే అయిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి చూసారు. ప్రతి ఒక్కరు రాత్రి ఎన్ని గంటలైనా సరే 24 గంటలు మీకు అందుబాటులో ఉండేవాడిని నేను. ఏ సమస్య మీకు వచ్చినా కానీ గణప ఒక్కలంటే కేతిరెడ్డి ఉన్నాడని ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించారు. వాడు ఈ 10 రోజులు దాటితే ఏప్రిల్ 4 నుంచి జూన్ 4 కూడా దొరకదు, వీళ్ళ ఫోన్లు కూడా ఇస్తారు, ఎవరైనా దొరకదు. మీకుండేది మీ కష్టంలోనూ మీ ఇబ్బందిలోనూ మీకే కావాలన్నా కానీ మీకు తోడుగా నిలిచినది ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు ఇక్కడ వచ్చి మీ అందరికీ కూడా మరొకసారి ఈ 9 రోజులు ఈ 10 రోజులు కూడా గడప గడపకు వెళ్ళండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏం మంచి చేశాడో ప్రతి ఒక్కరికి కూడా వివరించండి. ఎందుకంటే మనము తప్ప ఎవడే కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి చేసిన వాడు లేడు. కేతిరెడ్డి తప్ప ఈ ముదుగుప్ప మండలాన్ని, ఈ ధర్మవరం నియోజకవర్గాన్ని బాగా చూసుకున్నవాడు ఎవడు లేడు. మళ్ళీ ఆలోచించుకోండి, వేరే పార్టీకి ఓటు వేసి మళ్ళీ అదే జన్మభూమి కమిటీ, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కనసన్నల్లో మనం బతకాలా? మళ్ళీ మనకు పెన్షన్ కావాలంటే వాళ్ళ గడప దగ్గర కాచుకోవాల్సిన కర్మ ఉండాలని అడుగుతున్నారు. మనకు అన్నీ వద్దనుకుంటే మళ్ళీ మన ప్రాంతం వర్షాలతో సుభిక్షంగా ఉండాలి, మనమంతా కూడా చల్లగా ఉండాలి అంటే ఎవరికి వేయాలి? మొన్న 10,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు, ఈసారి 15,000 ఓట్ల మెజార్టీ ఇవ్వడానికి